ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో వైభవంగా రోహిణీ నక్షత్ర వేడుకలు. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాల్లో శ్రీకృష్ణ పరమాత్ముని అభయ ప్రదానం. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు. 50 ఏళ్లకు సరిపడేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆదేశం. అధికారులతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు. ఐఓసీఎల్ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మకు కలశ జ్యోతుల సమర్పణ. భక్తులతో కలకలలాడిన విజయవాడ ఇంద్రకీలాద్రి. తిరుమలలో డైలివరీ ఈవో కార్యక్రమం. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల సందేహాలు నివృత్తి చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలలో శుక్రవారం రోహిణీ నక్షత్ర వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ పార్థసారథి స్వామివారికి ఓంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను జరిపారు. అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీ పార్థసారథి స్వామివారి ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని అర్చకులు పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్యవేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి సేవ జరిగింది. సర్వశోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామి వారిని తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు పూజలు చేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో పార్థసారథి స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరుచి సేవ జరిగింది. రోహిణీ నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో స్వామి అమ్మవార్లకు నివేదన హారతులు సమర్పించారు. అనంతరం భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామి వారి తిరుచి సేవ ఆలయ మాడ వీధులలో విశేషంగా సాగింది.
ఆంధ్రప్రదేశ్లో పురాతన ఆలయంగా విలసిల్లుతూ టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి ఒంటిమిట్ట క్షేత్రంలో 50 ఏళ్లకు సరిపడేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ఆదేశించారు. పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని పురాతన ఆలయంగా విఖ్యాతి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా విభాగంలోని ఈవో ఛాంబర్లో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వచ్చే 50 సంవత్సరాల నాటికి భక్తులు రోజుకు ఎంతమంది రావచ్చు, ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌలిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, గార్డెనింగ్, పచ్చదనం, ఆధ్యాత్మిక చిహ్నాలు, శ్రీ కోదండరామస్వామి ప్రాశస్త్యం, నవతరానికి అందించేలా ఉద్యానవనాలు, సాంకేతికతను జోడించి డిజిటల్ స్క్రీన్స్, హనుమంతుడి సేవా నిరతి, సాంస్కృతిక కళామందిరం, లైటింగ్, తోరణాలు, చెరువులో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం, 4 మాడవీధుల అభివృద్ధి, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ, అన్నదానం, గార్డెనింగ్, ఎలక్ట్రికల్ తదితర శాఖలను భాగస్వామ్యం చేసి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అనిల్ కుమార్ మాస్టర్ ప్లాన్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, SC1 మనోహరన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో IOCL సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణాన్ని 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద IOCL సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, టీటీడీ అధికారులు, IOCL ప్రతినిధులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయోగ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు IOCL ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఘన వ్యర్థాలను తొలగించడంపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ పనులను చేపట్టాలని చెప్పారు. గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్పర్ మెషిన్లను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నప్రసాదం కేంద్రంలోని కిచెన్ కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు IOCL చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో పాటు IOCL ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఆలయంలోని బేడ మండపంలో శ్రీ సీతారాములకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పసుపు, చందనం, తులసి మాలలను శ్రీ సీతారాములకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ కొలువుదీరిన ఇంద్రకీలాద్రి
కలశ జ్యోతుల కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. మార్గశిర పూర్ణిమ సందర్భంగా భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు అమ్మవారికి కలశ జ్యోతులను సమర్పించడం సంప్రదాయం. ఈ ఉత్సవాన్ని కలశ జ్యోతుల ఉత్సవం అంటారు. ఉత్సవంలో ముందుగా శ్రీ దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి రథంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు విజయవాడ నగరం శివరామకృష్ణ క్షేత్రం వద్ద నుండి కలశ జ్యోతుల శోభాయాత్రను నిర్వహించారు. జై భవానీ నామస్మరణలు చేస్తూ భక్తులు శోభాయాత్రగా ఇంద్రకీలాద్రి దిగువ భాగంలోని అర్జున వీధికి చేరుకుని అమ్మవారికి కలశ జ్యోతులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దుర్గమ్మ ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం ఉదయం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించామని, డిసెంబర్ 30వ తేదీ నుండి జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ నా నమస్కారాలు. భక్తులందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరాలు ఉన్నటువంటి ఏదైతే అనుభవాలు ఉన్నాయో దాని దృష్ట్యా టీటీడీ బోర్డు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ఏర్పాటు చేస్తే భక్తులందరికీ మేలు జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరికీ స్వామివారి దర్శనాలు, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేసుకోవచ్చు, దాని మీద చాలా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం టీటీడీ బోర్డు మొట్టమొదటి 3 రోజులు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 30, డిసెంబర్ 31, అదేవిధంగా 1 జనవరి తేదీ, ఈ 3 రోజులు కూడా ఈ డిప్ ద్వారా ముందుగా ఒక అప్లికేషన్స్ తీసుకొని భక్తులందరికీ ఈ డిప్ ద్వారా టోకన్లు జారీ చేసుకున్నట్లయితే ఎవరు కూడా 20-30 గంటలు ఇక్కడ వెయిట్ చేసేటువంటి అవసరం ఉండదు. అట్లా చేసుకున్నట్లయితే కొంతమందికి దాదాపు 1,70,000 మందికి ఇట్లాగా మనం దర్శనం చేయించే పరిస్థితి ఏర్పడుతుంది. అది కాకుండా మిగతా 7 రోజులు అయితే ఉన్నాయో ఎవరికి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకి నేరుగానే సర్వదర్శనం పద్ధతిలో దర్శనం చేయించగలిగితే బాగుంటుందనే అభిప్రాయానికి రావడం జరిగింది. అలాగే డిసెంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే పర్వదిన విశేషాలను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. 5 రోజుల పాటు భక్తులందరికీ ఈ డిప్ల కోసం రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. దాదాపు 25 లక్షల మంది భక్తులు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,70,000 మందికి ఈ డిప్ల ద్వారా ఎవరెవరికి అయితే ఈ టికెట్స్, ఈ టోకన్లు అందాయో వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేశాక మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు, ఇంకా మళ్ళీ కొంతమందికి ఏమో ఆన్లైన్లో ఎస్ఈడి టోకన్స్ అలవాటు ఉంది కాబట్టి రోజువారీగా 15,000 ఎస్ఈడి టోకన్స్ ఇవ్వాలని కొన్ని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కూడా దాదాపు రోజువారీగా 1,000 టోకన్లు ఇస్తే కొంతమంది భక్తులు వచ్చి ఆ శ్రీవాణి టోకన్ తీసుకొని దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఏదైతే అంతకుముందు మామూలు సాధారణ రోజుల్లో ఏదైతే ప్రత్యేక దర్శనం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ 10 రోజులు అవకాశం దొరకదు కాబట్టి అటువంటి భక్తులు డిసెంబర్ 30 కంటే ముందు కానీ జనవరి 8వ తేదీ తర్వాత కానీ రాగలిగితే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను మీరందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాధారణంగా తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే లోకల్స్ ఉన్నారో తిరుపతి తిరుమలలో అటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం మనం వైకుంఠ ఏకాదశి సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం కూడా చివరి 3 రోజులు తిరుపతి తిరుమల లోకల్స్కి దాదాపు రోజువారీగా 5,000 మందికి టోకన్లు ఇవ్వాలనేది కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా విఐపీస్ ఎవరైనా ఉంటే స్వయంగా రాగలిగితేనే అటువంటి వాళ్ళకి దర్శనాలు ఫెసిలిటీ ఉంటుంది. రెఫరెన్స్ లెటర్స్ ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల పాటు మొత్తం కలిపి 7,70,000 మందికి స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా క్యాంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ 182 గంటల్లో 164 గంటల సమయం సామాన్య భక్తులకి కేటాయించాం.
అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ అన్ని కేటగిరీస్కి మేలు జరగాలి, ఆ ఉద్దేశంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. అయితే ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా కొంతమందికి టోకన్లు జారీ చేశాం, ఎవరికి అయితే టోకన్లు అందలేదు దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఓన్లీ ఈ డిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ, అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ ఈడిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదు, మిగతా 7 రోజులు కూడా సర్వదర్శన విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. అనంతరం భక్తులు డైలీవర్ ఈవో ద్వారా తమ సందేహాలను సూచనలను తెలియజేశారు. ఎక్కువ మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలపై తమకున్న సందేహాలను అడిగారు. భక్తులు అడిగిన సందేహాలను సావధానంగా విన్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వారికి అవసరమైన సమాచారాన్ని అందజేస్తూ పలు అంశాలను తెలియజేశారు. నమస్కారం అండి దుర్గాప్రసాద్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ నాకు దుర్గాప్రసాద్ అండి, ఎవరి నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇది నేను హ్యాండిక్యాప్డ్ నేను ఇది మీ ఇప్పుడు సేవలు చాలా బాగా చేస్తున్నారు, కానీ మాకు హ్యాండిక్యాప్డ్ తరఫున ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. చెప్పండి. తిరుపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆన్లైన్ ఒకటే కన్ఫర్మ్ చేశారు సార్. హ్యాండిక్యాప్డ్కి మీ ముసలి వాళ్ళకి కలిపి ఒకటే స్లాట్ ఇస్తున్నారు. నేను 5 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను, విత్ సెకండ్స్లో అయిపోతున్నాయి సార్. పాత రోజుల్లో ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్ అలౌ చేసేవారు సార్. అయితే కొంచెం దాని గురించి ఏమైనా హెల్ప్ చేయండి సార్. హ్యాండిక్యాప్డ్స్ కొంతమంది కుదరట్లేదు సార్ అది బుక్ చేసుకోవటం, నాకు కూడా. ఓం నమో వెంకటేశాయ. అయితే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇంకా కొంతమంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే మనం ఏ సిస్టమ్ పెట్టుకున్నా దాంట్లో కొంత ఏమో ప్లస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అంతకుముందు మనకి ఇవన్నీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు చాలా మంది సలహాలు ఇచ్చారు. అంటే ఆఫ్లైన్ ఉంటే ఆ లిమిటెడ్ టోకన్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది ఈ టోకన్స్ కోసము ముందుగానే వచ్చి ఒక 4-5 గంటల్లో వెయిట్ చేసుకుని ఈ టోకన్స్ పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే ఇస్తే బాగుంటుంది, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అనేది చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే ఏముంటుందంటే ఇప్పుడు ఏ కేటగిరీ టోకన్ అయినా టైం లిమిటెడ్గా ఉంటుంది, స్లాట్స్ లిమిటెడ్ ఉంటాయి, దానికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ సిస్టమ్ మనం పెట్టుకున్నా కొంతమందికి మాత్రం మనం మేలు చేయగలుగుతాం. కాబట్టి ఇటువంటి అభిప్రాయం కలగడం సహజం. అయితే అంటే ఎక్కువ మంది భక్తులు మనం టైం టు టైం వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటుంటాము. ఎక్కువ మంది భక్తులు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని సలహా సూచనలు ఇచ్చే మేరకు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి అనిల్ గారు, చెప్పండి. హలో, నమస్కారం అండి. నా పేరు వరిగంటి శ్రీనివాసాచార్య సార్. నమస్కారం అండి. హైదరాబాద్ నుండి మాట్లాడారు సార్. ఒక చిన్న సబ్మిషన్ చేస్తున్నాను సార్. చెప్పండి. గతంలో రామాయణం తర్వాత భారతం అనేటువంటి నాదనీరాజ మండపం నుంచి ప్రసారం చేసేవాళ్ళు సార్. ఎస్. దానివల్ల కొంతమంది అక్కడ కూర్చొని పారాయణం చేయడం వల్ల దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసేటువంటి వాళ్ళు సార్. ఇప్పుడు ఆ కార్యక్రమంలో రికార్డెడ్ గా చేస్తున్నారు. ఎంతమందికి అసలు కొంతమంది తెలవడం లేదు సార్. ఆ ప్రసారం చేసిన విషయాలు కూడా కొంత తెలవడం లేదు. గతంలో లాగానే ఇప్పుడు ఆ రామాయణ భారతాలను నాదనీరాజ మండపం ద్వారా ప్రసారం చేస్తే బాగుంటుంది. అలానే అన్నమయ్య కీర్తనలు కూడా ప్రసారం చేస్తే బాగుంటుందని చిన్న సూచన సార్, అభ్యర్థన, సూచన కన్నా. గత ఒక నెలలో ఇంకా 2-3 కూడా ఈ సేమ్ సలహాలు మీరు ఇచ్చేటువంటి సలహా ఇవ్వడం జరిగింది. ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఆ సలహా సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి శర్మ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. ఓ చిన్న ప్రాబ్లం సార్. ఎస్ ప్లీజ్. ఇప్పుడు డొనేషన్ కి 1 lakh డొనేషన్ కి మా ఫ్రెండ్ నేను పే చేసాం అన్నమాట రీసెంట్ గా. అది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య దర్శనానికి ట్రై చేస్తుంటే దర్శనం దొరకట్లేదు, వైకుంఠ దర్శనానికి ట్రై చేస్తుంటే దానికి కూడా దొరకట్లేదు అనమాట. దాంట్లో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కాల్ సెంటర్ అడిగితే డోనర్ సెంటర్ అడగమంట, డోనర్ సెంటర్ అడిగితే కాల్ సెంటర్ అడగమంటున్నారు. డోనర్ సెంటర్ లో అడిగితేనేమో అసలు ఫోనే వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. జనరల్ గా ఎంగేజ్ వస్తుంది ఫోన్, అది వేరే విషయం. రింగ్ అయితే వాళ్ళు ఎత్తట్లేదు. దీని సొల్యూషన్ ఏంటి? ఏమన్నా ఈ ఇయర్లో ఏమన్నా అవకాశం ఉంటుందా? ఇప్పుడే రీసెంట్ గా పెట్టాం కాబట్టి 31st లోపు దర్శనం చేసుకోవాలి. మీరు 1 lakh లో పెట్టామన్నారు కదా, 1 lakh లో మీరు డోనర్ ప్రివిలేజెస్ తీసుకున్నామన్నారు.
1 lakh లో పెట్టినప్పుడు మనం ఎవ్రీ మంత్ మనకి 3 months ముందే మనం డోనర్ కోటా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ డోనర్ కోటాల్లో మీరు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఎన్ని డోనర్ అంటే డోనర్లో ఉండే ప్రివిలేజెస్కి రిలీజ్ చేసే ప్రివిలేజెస్కి మధ్య ఖచ్చితంగా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే డోనర్ మనకు 1,46,000 మంది ఉంటారు. సో అన్ని టికెట్స్ మేము రిలీజ్ చేయలేం కాబట్టి మీరు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము జనరల్గా నవంబర్, డిసెంబర్ కానీ అక్టోబర్లో కోటా పెంచుతూ ఉంటాము. ఆ కోటా పెంచినప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రివిలేజెస్కి అనుగుణంగా మీకు దొరికే అవకాశం ఉంటుందండి. నమస్కారం అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. సార్ నమస్తే. చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ నేను సీనియర్ రిటైర్డ్ టీచరు, తిరుపతి మండలం. ఇది మన వైకుంఠ దశకి ఈ లోకల్గా ఉండే వాళ్ళకి సార్ చెప్పండి. ఏం జరిగిందని కూడా చాలా మంది లోకల్గా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ మీ దగ్గర తీసుకురాకపోవచ్చు. నేను ఒక సీనియర్ సిటిజన్గా మీ దృష్టికి తేవాలని అనుకుంటున్నాను. చెప్పండి. దాన్ని మీరు అన్నిటిగా భావించుకుంటా ఒక సలహాగా తీసుకుని నేను చెప్పేది వింటారని నేను కోరుకుంటున్నాను సార్. మేము కార్యక్రమం పెట్టింది ఈరోజు చెప్పండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి లోకల్గా ఉండేవాళ్ళే ఎక్కువగా ఆయన స్వామివారి సేవ చేసుకుని ఆయన సన్నిధిలో మెరిగిన వాళ్ళు తరతరాల నుంచి ఈరోజు అటువంటి వాళ్ళకి లోకల్గా చాలా ప్రధానమైనటువంటి వైకుంఠ ఏకాదశికి వాళ్ళకి కొంతైనా ప్రాధాన్యత ఇవ్వకుండా 6-7 తేదీలు లాస్ట్లో వాళ్ళకి కేటాయించడం చాలా అన్యాయంగా లోకల్ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది పాలకులు కానీ అధికారులు కూడా గుర్తించాలా. అది కనీసం ఆ 3 రోజులు వాళ్ళకి కేటాయించి ఆ అవకాశం కల్పించుంటే ఎంతో తృప్తి పడేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన సేవ చేసుకుంటున్నారు ఈ లోకల్ వాళ్ళు. అది మీరు గమనించి, పాలకులు కానీ అధికారులు కానీ గమనించి దాన్ని ఏదన్నా అవకాశం కల్పించి మాడిఫై చేసే అవకాశం ఉంటే దాన్ని ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలండి. అయితే అంటే ఇప్పుడు టీజీడీకి ఈ కాల్ సెంటర్కి వచ్చినటువంటి కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ 3 రోజులు ఆన్లైన్ డిప్ విధానంలో అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఎంతమంది అయినా భక్తులు దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే దాదాపు 25 లక్షల మంది టోటల్ నెంబర్ ఆఫ్ డివోటీసు ఆ 3 రోజులు టోకన్ల కోసం రిక్వెస్ట్ చేశారు. ఉన్నటువంటి కెపాసిటీ ప్రకారం మనం దాదాపు 1,75,000 మందికి అటువంటి టోకన్స్ ఇవ్వడం జరిగింది. అది ర్యాండమ్ లక్కీ డిప్ ద్వారా మనం ప్రకటించాం. ఓవరాల్గా ఈ తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తమిళనాడు నుంచి చాలా ఎక్కువ మంది భక్తులు దీనికోసం అప్లై చేశారు కాబట్టి ఎక్కువ శాతం భక్తులు తెలుగు రాష్ట్రాలు అదేవిధంగా తమిళనాడు నుంచి ఉన్నారు. ఇప్పటికే ఆ డేటా చూసుకొని మిగతా రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ కోటా మీరు తెలుగు రాష్ట్రాలకి అదేవిధంగా తమిళనాడుకి కేటాయించారు. వెంకటేశ్వర స్వామి వారికి దేశమంతా కూడా లక్షలాది మంది భక్తులు ఉన్నారు. అందరికీ సమానంగా కోటా ఇచ్చి ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా మంది ఇప్పుడు సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే మనమేమో ఓవరాల్ అందరికీ అవకాశాలు ఇచ్చి ర్యాండమ్ లక్కీ డిప్ ద్వారా ఈ టోకన్స్ ప్రకటించాం. అంటే ఎవరికి మనం ఫేవరెటిజం కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ చేయకుండా యూనిఫామ్గా ఎంతమంది అప్లై చేస్తే అంతమంది దాని దృష్ట్యా ఆ టోకన్స్లో ఎవరికైతే లభించిందో వాళ్ళకి లభించాయి ఇవన్నీ. అయితే 10 రోజు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే 10 రోజు కూడా పవిత్రమైన రోజులే. దాంట్లో మొట్టమొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఎటువంటిది కాకుండా మొత్తం 10 రోజులు కూడా సేమ్ వైకుంఠ ద్వారా దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భక్తులు అందరూ కూడా 10 రోజులు కూడా సమానంగా భావించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈ 3 రోజులు చివరి రోజులు ఎందుకు పెట్టుకున్నాం అంటే దాన్ని ఏదో తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ 3 రోజులు లాస్ట్ 3 రోజులు సరిపోతుంది అని కాకుండా 10 రోజులు కూడా సమానంగానే ఉన్నాయి. కాబట్టి సాధారణంగానే ముందు నుంచి అలవాటు అంటే ఫస్ట్ మనం 2 రోజులు ఉండేది వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది భక్తులు దాదాపు ఇక్కడ వచ్చేసేసి 30 గంటల వరకు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఆ రోజు ఉండింది. కాబట్టి మిగతా వైష్ణవ దేవాలయాల లాగానే ఇక్కడ కూడా 10 రోజులు మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం. అయితే ఎక్కువ మంది భక్తులు సాధారణంగానే ఇప్పుడు న్యూ ఇయర్ 1 జనవరి ఇయర్ ఎండింగు
వైకుంఠ ఏకాదశి దర్శనాలు 30 మొదలవుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది భక్తులు స్టార్టింగ్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదే 5th, 6th, 7th, 8th డే అయితే కొంచెం భక్తుల రద్దీ నార్మల్ గా ఉంటుంది. మనము అక్కడ ఆ సమయంలో కోటా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మిగతా భక్తులకి ఇబ్బంది లేకుండా ఈజీగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది తప్పితే తక్కువ ప్రయారిటీ ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్లో కేటాయించడం జరగలేదు. భక్తులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు వచ్చినా సేమ్ పుణ్యం లభిస్తుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. లాస్ట్లో 3 రోజుల్లో అంటే రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి కోటా మనం పెట్టుకున్నట్లయితే ఎక్కడ కూడా తోపులాటలు లేకుండా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఆ ఉద్దేశంతో మాత్రము ఆ రోజు మనం కేటాయించాం. ఇప్పటికే మనం దాదాపు 15,000 టోకన్లు కేటాయించాం. అంటే ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే ఉన్నటువంటి కెపాసిటీలో చాలా ఎక్కువ కోటా మనం తిరుపతి అదేవిధంగా తిరుమల లోకల్స్కి కేటాయించడం జరిగింది. అట్లాగే మనం చూసుకున్నట్లయితే మిగతా ఏ ఏరియాకి మనం స్పెసిఫిక్గా కోటా కేటాయించడం జరగలేదు, ఒక తిరుపతి తిరుమల నేటివ్స్ తప్పితే. కాబట్టి వీలైనంత వరకు మనం అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలనో ఆ విధంగానే మనం టీటీడీ బోర్డు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని తప్పుగా భావించకుండా మొత్తం 10 రోజులు కూడా పుణ్య రోజులే కాబట్టి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో 7 అక్కగార్లకు శుక్రవారం ఉదయం కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్క దేవతలకు ప్రతి సంవత్సరం కార్తీక మాస పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎన్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో రాజేంద్ర, ట్రాన్స్పోర్ట్ డిఎం లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో తిరుమంగై ఆళ్వారు తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అపార భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులైన తిరుమంగై ఆళ్వారు తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని, అమ్మవార్లను సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత తిరుమంగై ఆళ్వారు ఉత్సవమూర్తికి ఆరాధనలు జరిపి నీరాజనాలు అందజేశారు. వేద పండితులు ప్రబంధ సేవాకాలం, దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో కొలువైన శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతులతో మెరిసింది. తమిళ సంప్రదాయం ప్రకారంలో పౌర్ణమి పర్వదినాన కార్తీక దీపోత్సవాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు.
అక్కడ అర్చకులు స్వామివారి ముందు కార్తీక దీపాలకు పూజలు జరిపి గర్భాలయంలో విమాన గోపుర శిఖరం వద్ద ధ్వజస్తంభం, బలిపీఠం, ఉపాలయాల గోపురాల వద్ద కార్తీక దీపాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వరదరాజ స్వామివారి ప్రాకారోత్సవం నయన మనోహరంగా జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీపాదవల్లభ మహాసంస్థానంలో త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలు, బాణసంచ వెలుగుల నడుమ శ్రీ దత్తాత్రేయ స్వామివారు పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పున్నమి గరుడోత్సవం వేడుకగా జరిగింది. మార్గశిర మాసం పూర్ణిమ శుభవేళ శ్రీనివాసుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఖమ్మం జిల్లా మదిర పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో కృత్తికా దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల ఆరాధ్య దేవత శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి మూలమూర్తికి అర్చకులు నిత్యారాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించారు. అమ్మవారికి అష్టోత్తర పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు. ఆపై అర్చకులు కార్తీక దీపాలను స్వామివార్లకు నివేదించి నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం లాయరుపేటలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరంలో దత్త హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్త జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఆలయంలో దత్త హోమాలను నిర్వహించారు. భక్తులు దత్త హోమాల్లో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. వరంగల్ నగరంలో భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పుష్పార్చన జరిగింది. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ప్రాతకాల ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని ముఖమండపంలో వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత వర్ణశోభిత పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం జై హనుమాన్ నామస్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయం హనుమాన్ దీక్ష ఇరుముడుల సమర్పణ భక్తులతో కలకలలాడింది. మండలం రోజుల పాటు శ్రీ ఆంజనేయ స్వామివారి దీక్షలో నియమనిష్ఠులతో స్వామివారిని సేవించిన భక్తులు ఇరుముడులు సమర్పించారు. ఈ సందర్భంగా స్నానపీఠంపై ఆంజనేయుడి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై హనుమాన్ దీక్షాదారులు ఇరుముడులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల భక్తి సంకీర్తనలు, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనంతపురం నగరం పాత ఊరిలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న దత్త పూర్ణిమ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయునికి పూజలు చేశారు. తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వసుందరంగా అలంకరించి విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి నీరాజనాలు సమర్పించారు.
వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కొడంగల్ శ్రీ వెంకటేశ్వరాలయం కార్తీక దీపోత్సవంతో కాంతులీనింది. తమిళ సంప్రదాయం ప్రకారం శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధిలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం భక్తులను పరవశులను చేసింది. ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి అర్చకులు విశేష అలంకరణలతో నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆల్వార్లు, వైఖానస స్వామి, అన్నపూర్ణాదేవి, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, యాగశాల, నవగ్రహాల వద్ద అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం వద్ద కార్తీక దీపాలను ఉంచి హారతులు అందజేశారు. అనంతరం ఆలయం ముందు జ్వాలాతోరణం నిర్వహించారు. అనంతపురం నగరం తెలుగు తల్లి రోడ్డులో కొలువైన శ్రీ అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్త జయంతి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి నిత్యారాధనలు జరిపి సర్వశోభితంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత ఉత్సవమూర్తికి అర్చనలు జరిపి ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. తొలుత గణపతి హోమం, తరువాత దత్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో మార్మోగింది. పూర్ణిమ శుభవేళ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి నిర్వహించిన 1,00,000 తమలపాకుల అర్చన భక్తులను ముగ్ధులను చేసింది. ఆలయంలో జరుగుతున్న హనుమత్ వ్రత మహోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని గజపుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి ముఖమండపంలో కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి 1,00,000 తమలపాకుల అర్చనను భక్తుల సంభరితంగా నిర్వహించారు. హనుమాన్ నామస్మరణలు చేస్తూ భక్తులు 1,00,000 తమలపాకుల అర్చనలో పాల్గొని తన్మయులయ్యారు. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, रामदूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन भरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र और ध्वजा विराज, कांधे मूंज जनेऊ साज, शंकर सुवन केशरी. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్తోత్ర పఠనం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గురుపాదుకా పూజలు జరిపారు. ఆపై శ్రీ దత్త హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తిని ఊయలలో వేంచేపు చేసి ఊంజల్ సేవను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.